రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని స్త్రీ శక్తిని చాటి చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రజా ప్రతినిధులు ఆకాంక్షించారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ 2025ను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం పరుగులో గెలిచిన వారికి మంత్రి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మహిళలకు ధైర్యం ఇచ్చేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసులను అభినందించారు. మహిళలందరూ మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశం సమానత్వమని చెప్పారు. వేలాది మంది యువకులను, అదే విధంగా పోలీస్ అధికారులను, పోలీస్ స్టాఫ్ అందరినీ, వేలాది మంది యువకులు, మహిళలను, యూత్ను ముఖ్యంగా ఇక్కడ గ్యాదర్ చేసి వారికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది మహిళల కోసం. మరి అదే విధంగా ముఖ్యంగా రక్షణ, పోలీసులందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ మన నగరాన్ని సేఫ్టీగా ఉంచుతూ మహిళలందరికీ మంచి రక్షణ ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహిళల సాధికారతకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా, ఆలోచనల పరంగా అభివృద్ధి కావాలని సూచించారు. ముషీరాబాద్లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ దేశానికి రాష్ట్రపతి, ఢిల్లీకి ముఖ్యమంత్రి మహిళేనని అన్నారు. మహిళా బిల్లుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణలో మహిళా శక్తితో బీజేపీ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో ఈరోజు బ్యాంకులో కానీ, పోలీసులో కానీ, రెవెన్యూలో కానీ, లేకపోతే టీచర్స్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, ఏ రంగంలో చూసినా ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు ఇది ఈరోజు సమాజంలో ఏదైనా ఉద్యోగంలో మహిళలు ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మహిళలు చాలా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, అంకిత భావంతో, ఆదర్శంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే ఈరోజు ముందుగా నిలబడేది మహిళలు మాత్రమే. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సత్వరమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా ప్రయాణికులకు గులాబీ పూలు, స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిభ కనబర్చిన ఆర్టీసీ ఉద్యోగులను మంత్రి సత్కరించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో స్టార్ మహిళా ఎంపిక పోటీలు నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మహిళలు పాల్గొన్నారు. స్టార్ మహిళగా ఎంపికైన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సిద్దిపేట జిల్లా కోర్టులో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి తదితర న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని థరూర్ క్యాంపులో 5 కోట్లతో నిర్మించే ఇందిరా మహిళా శక్తి సమాఖ్య భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ తొలి సంతకంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని గుర్తు చేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.